హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో క్యాబేజీ టమాటా రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఈ పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అలానే ఈ పచ్చడిని టిఫిన్స్లో నంచుకొని తిన్నా బాగుంటుంది. ముఖ్యంగా దోశలో నంచుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ క్యాబేజీ టమాటా రోటి పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 200 గ్రాముల క్యాబేజీని తీసుకున్నాను. అలానే ఒక పెద్ద సైజ్ టమాటాని 5-6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ పచ్చడికి నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి చేస్తున్నానండి. టేస్ట్ అయితే 2 కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్యాబేజీ ముక్కను తీసుకొని ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కూరకు చేసుకుంటాం చూసారా, అలా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం క్యాబేజీతో కూరే కాకుండా ఇలా పచ్చడి కూడా చేసుకొని తినచ్చు. ఇలా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. క్యాబేజీ మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ క్యాబేజీని ఒక నెట్లో వేసేసుకోవాలి. నెట్లో వేసేసుకొని ఇప్పుడు క్యాబేజీని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకొని ఇలానే నెట్లో ఉంచేసేస్తే నీళ్ళన్నీ వడారిపోతాయి. స్టవ్ మీద ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలన్నిటిని ప్యాన్లో వేసేసుకోవాలి. క్యాబేజీ ముక్కలన్నీ వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ క్యాబేజీ ముక్కల్ని వేయించుకోవాలి. ముందే మూత పెట్టేసేసుకొని ఉడికించుకుంటే క్యాబేజీ అనేది వాసన వస్తుంది. కాబట్టి ఇలా 1 నిమిషం పాటు వేయించేసేసుకుంటే అప్పుడు మనకి క్యాబేజీ వాసన అనేది రాదు. క్యాబేజీ అంతా కలిపేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ క్యాబేజీ అంతటిని వేయించుకోవాలి. ఉప్పు వేయటం వల్ల మన క్యాబేజీ అనేది తొందరగా వేగుతుంది. ఉప్పు వేయటం వల్ల మనకి క్యాబేజీ కూడా తొందరగా మెత్తబడిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు వేయించేసేసుకుంటే చూడండి, రంగు మారి లైట్గా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే ఇందాక నేను ఒక టమాటా వేస్తున్నానని చెప్పాను కదా, ఆ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా ఇలానే కట్ చేసేసుకొని క్యాబేజీలో వేసేసుకోవాలి. టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాక ఇప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, క్యాబేజీ అంతా కూడా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని మనం క్యాబేజీ, టమాటా, పచ్చిమిర్చిని ఉడికేంత వరకు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత మూత తీసుకుంటే మనకి పచ్చిమిర్చి, టమాటా, క్యాబేజీ అంతా మెత్తగా ఉడికి దగ్గరగా అయింది కదా. ఇలా అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1/2 టీ స్పూన్ మినపప్పు, అలానే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకున్నాం కాబట్టి కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. ముందే ఎండుమిర్చి వేసుకొని వేయించుకుంటే అన్ని మాడిపోతాయి కాబట్టి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వేయించుకొని వేసుకోవాలి. అలానే ఇవన్నీ కూడా ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇవి మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి డబ్బులు వేసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మనం వేయించి పెట్టుకున్న క్యాబేజీ, టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. క్యాబేజీ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు అంతా వేసేసుకొని దీన్ని కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మరీ మెత్తగా చేసుకుంటే బాగోదండి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా ఒక 80% దాకా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పోపు వేసుకుందాము. పచ్చడి అంతా బౌల్లోకి వేసేసుకున్నాక పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1.5 స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి. ఈ పోపులోనే ఒక ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని పోపు అంతటిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపు గింజలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు, ఇంగు అంతా కూడా వేయించేసేసుకోవాలి. ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఈ పోపు అంతటిని మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న క్యాబేజీ, టమాటా రోటి పచ్చడిలోకి వేసేసుకోవాలి.
పోపంతా వేసేసుకొని పచ్చడిలో పోపంతా బాగా కలిసేలా కలిపేసేసుకుంటే మనకి క్యాబేజీ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే ఏదైనా టిఫిన్లోనైనా నంచుకొని తినేసేయచ్చు. ముఖ్యంగా దోశలో అయితే నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకునే క్యాబేజీ టమాటా రోటి పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.